అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అజయ్ కుమార్ అండి. ఏం చేస్తుంటావు అన్న? నేను వ్యవసాయం పని ఎలా నన్ను వ్యవసాయ పరంగా జగన్ గారు ఎలా న్యాయం చేశారంటారు? అసలు రైతులకు కానీ సామాజిక వర్గానికి కానీ పేదలకు కానీ ఎటువంటి సాయం కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారాగా అందిందని ఆయన భ్రమపడుతున్నాడు. ఎవరికీ కూడా అందలేదు. మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంటే అది ఆంధ్రప్రదేశ్. 3 ముక్కల రాజధాని చేసి పిల్లలకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రాజధాని ఏంటంటే ఏం రాస్తారు? జగన్మోహన్ రెడ్డి అని రాయాలా? ఏం రాయాలి పిల్లలు చెప్పు? ఇవాళ పరిశ్రమలు లేవు, ఇండస్ట్రీలు పోయినాయి, అన్నీ ఎక్కడికి కూడా మొత్తం ఇండస్ట్రీలు కానీ పరిశ్రమలు కానీ అభివృద్ధి లేదు. మన రాష్ట్రానికి నేను మళ్ళీ నాకు ఓటేయండి నేను సిద్ధమని నువ్వు అడుగుతున్నావు. ఒక రోడ్డే సరైనది వేసావా? ఒక రోడ్డు ఉందా? డెవలప్మెంట్ ఉందా? ముందు బ్యాన్ చేస్తానన్నావు, ముందు బ్యాన్ చేసావా? 3000 పెన్షన్ నేను రాగానే ఇస్తానన్నావు, 3000 పెన్షన్ ఇచ్చావా? అంచెల వారీ పెంచుకుంటా పోతానంటావు. అభివృద్ధి ఏది? ఇవాళ పిల్లలకు కానీ ఉద్యోగాలకు కానీ వేరే రాష్ట్రానికి మనం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ 20 సంవత్సరాలకు కాదండి, 25-30 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఆ రోజు నాడు మోడీ గారు వచ్చినప్పుడు శంకుస్థాపన చేస్తున్నప్పుడు రాజధాని ఉన్నప్పుడు నీకు ఇష్టమైన అని చెప్పావు కదా. చెప్పి మరి నువ్వు గెలవంగానే ఎందుకు మరి 3 రాజధానులు అని చెప్పేసి నాకు అక్కడ రాజధాని కావాలి ఇక్కడ రాజధాని కావాలని అక్కడ ఇల్లు కట్టుకుని వైజాగ్ మాకొద్దు బాబో రాజధాని అంటే అక్కడే తీసుకెళ్ళి రాజధాని పెట్టి డెవలప్మెంట్ ఏరియాకి తీసుకెళ్ళి ఇక్కడ రాజధాని ఉన్న కాడికి రైతుల దగ్గర పొలాలు తీసుకుని ఎవరిని పెచ్చోళ్ళు చేద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెచ్చోళ్ళు నీ చేతిలో. ఇప్పుడు సిద్ధం రా అంటావు. ఎక్కడికి రావాలి సిద్ధం? ఎవరు రావాలి సిద్ధం? ఏం చేసావని రావాలి సిద్ధం? నువ్వు మాట్లాడితే బటన్ నొక్కడం తప్పితే నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఏం బటన్ నొక్కే ఎవరికి? 1 సంవత్సరం వస్తే 2 సంవత్సరాలు రావాలి డబ్బులు. నువ్వు డెవలప్ లేనప్పుడు నువ్వు ఎన్ని బటన్లు నొక్కి ఏముంది? రోడ్నే వెళ్తున్నారు ఒక ఫ్యామిలీ, రోడ్డు ఉండదు సరిగ్గా, ఏదో వెళ్తూ ఉంటారు, ఆ గుంట్లో పడతారు, పడిపోతారు. నువ్వు ఇచ్చే 10,000 ఏ మూలకొస్తే అలాగ లక్షల్లో వదులుతాయి. డెవలప్ చేసి నువ్వు మాట్లాడు సిద్ధం అని అప్పుడు వస్తారు నీ దగ్గరికి. అది కాకుండా సిద్ధం అంటే దేనికి సిద్ధం? మా పిల్లలు ఉద్యోగాలు లేకుండా పోటానికి సిద్ధమా? రోడ్లు లేకుండా పోటానికి సిద్ధమా? మద్యపానం నిషేధం చేయకుండా పోటానికి సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు? అన్ని దేశాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో మన దేశంలో మొత్తంలో కూడా అన్నిటికీ రాజధాని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్ర దౌర్భాగ్య స్థితి కల్పించాను. మన రాష్ట్రం రౌడీ రాజ్యం అయిపోయింది. రౌడీ రాష్ట్రం మన రాష్ట్రం. ఇంకొక 5 ఏళ్ళు కనుక నీకు అవకాశం కనుక ఇస్తే బీహార్ అయిపోద్ది మన రాష్ట్రం. రెండో అవకాశం కూడా అడుగుతున్నారు. నేను మంచి చేశాను అనుకుంటే నాకు రెండో అవకాశం ఏమన్నా అంటా ఉన్నారు. ఏ రకంగా మంచి చేసావు? ఇప్పుడు నేను 4 ప్రశ్నలు అడిగాను. రోడ్లు డెవలప్ ఉన్నాయా? రాజధాని ఉందా? లిక్కర్ మాఫియా చేసావా? నువ్వు ఏమి ఇచ్చావు? నువ్వు ఏం చేసావు? ఏం చేసావు? ఇప్పుడు నేను కాపు సామాజిక వర్గాన్ని నుండే మాట్లాడుతున్నానండి. కాపు సామాజిక వర్గానికి నువ్వేం చెప్పావు? ఆ రోజు పాదయాత్రలో ఏం చెప్పావు? నేను మీకు రిజర్వేషన్, కాపు సామాజిక వర్గానికి నేను రిజర్వేషన్ ఎత్తగలేదన్నావు. రిజర్వేషన్ ఎత్తగలేనన్నప్పుడు ఇవాళ ముద్రగడ పద్మనాభం వెళ్ళి దాంట్లో కలిసి కాపు సామాజిక వర్గానికి నువ్వేం న్యాయం చేస్తావు అని చెప్పేసి నువ్వు మాట్లాడి కాపు సామాజిక వర్గానికి నువ్వు ఓటేయమని అడుగుతావు. ముద్రగడ పద్మనాభం వెళ్ళి వాళ్ళ సామాజిక నా జాతి నా అది అని అంటాడు కదా. మరి కాపు కార్పొరేషన్ లేదు, కాపులకి నేనేం రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పినోడిని ఇవాళ నువ్వు తీసుకొచ్చి నువ్వు దాంట్లో వైఎస్ఆర్ పార్టీలో నువ్వు కలిసావు అంటే నువ్వు ఎంతమటికి న్యాయంగా ఇచ్చేసి కలుపుకుంటావు? అసలు వీళ్ళందరినీ కలుపుకుని నువ్వు రాష్ట్రానికి ఏం న్యాయం చేద్దామని చేస్తున్నావు? ఇన్ని రకాలు వదిలేసి నువ్వు అన్ని నవరత్నాలు అన్నావు. ఒకటన్నా చేశాడా అన్న ఒక కార్యకర్తగా అడుగుతున్నాను. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఇది కానీ ఏదన్నా మీరు చూస్తున్నారా? పోనీ ఒక్క రోడ్డు దేంటన్నా సరే. ముఖ్యంగా కాపులు ఎంతవరకు సమర్థిస్తున్నారు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరడాన్ని? కాపులు అనే ఓటు అనేది ఒక్కడి కూడా పడదండి. ఒక్కడి కూడా కాపు అనేది కాపు నాయకుడు కానీ కాపు సామాజిక వర్గం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాగనేది లేదు. పవన్ కళ్యాణ్ జనసేన ఈ తెలుగుదేశం బీజేపీ కూటమి ఎటుంటే అంటే పవన్ కళ్యాణ్ ఎటుంటే అంటే కాపు సామాజిక వర్గం నడుస్తాకి ఇవాళ సిద్ధంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మా నాయకుడు, చంద్రబాబు మా నాయకుడు. ఇవాళ మా నాయకుడిని బట్టే మేము ముందుకెళ్తాం. కానీ పవన్ కళ్యాణ్ ఎటు జీవితాడు కాపు సామర్థ్యం ఇవాళ ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాపు సామర్థ్యం పవన్ కళ్యాణ్ నడవడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక 40 రోజుల్లో అది ప్రజలు కూడా చూస్తారు. ఆంధ్రప్రదేశ్ని ఇంకా బాయ్ బాయ్ వైసీపీ. అంటే ముఖ్యంగా కాపులకి ఏ నాయకుడు చేయలేనంత న్యాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాపు నేస్తం ద్వారా అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారే మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూస్తారండి? కాపు నేస్తం ఏమి ఇచ్చాడండి మాకు? కాపు నేస్తం అనే పథకమే లేదు. చంద్రబాబు నాయుడు గారితోనే పోయింది కాపు నేస్తం అనేది. ఎక్కడిచ్చాడు మాకు కాపు నేస్తం పథకాలు? కాపు నేస్తం అనేది లేదు.
కాపు నేస్తం కానీ కాపులకు న్యాయం చేస్తాం కానీ కాపులకి ఈ పద చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టాడు, కాపు నేస్తం అని పెట్టాడు, కాపు రిజర్వేషన్ అని పెట్టాడు. విదేశాలు వెళ్ళే పిల్లలకి 15 లక్షల కాడికి 20 లక్షల కాడికి ఇచ్చి విదేశీ విద్య అని చెప్పేసి ఆయన మొత్తం ఎంతైతే అంత ఖర్చు ఆయన భరించే పరిస్థితి అప్పుడు ఉంది. ఇప్పుడు ఎక్కడుందండి? ఆరోగ్యశ్రీ ఎత్తేసారు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి డబ్బులు కట్టలేదు, సచివాలయాలు తాకలో పెడతారు, లాస్ట్కి భవానీ ఐలాండ్ కూడా పెట్టారు కదండి తాకట్టు. ఎంత పాపం అండి ఇది. ఎండేల్స్ బంగారం పెట్టారు బ్యాంకుల్లో తాకట్టే. ఇంకెక్కడ పోతున్నామండి మనం? ఎక్కడికి వెళ్తుంది మన పిల్లల భవిష్యత్తు? మన భవిష్యత్తు ఎక్కడికి వెళ్ళిద్ది? డబ్బులు పంచుకుంటా పోతే ఎవరు అడిగారండి మిమ్మల్ని డబ్బులు? డెవలప్మెంట్ లేనప్పుడు డబ్బులు ఏం చేసుకుంటాం? మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే మన రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది. అంటే ఏంటి ఇప్పుడు జనసేన టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది, అసలు జరిగే అవకాశం ఉందా? గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా నాయకులు కానీ కార్యకర్తల సమన్వయం ఏ విధంగా ఉంది అసలు? తెలుగుదేశం జనసేన కూటమి అనేది ఒక అద్భుతంగా ముందుకెళ్తుంది. ఒక మంచి సామాజిక న్యాయంతో తెలుగుదేశం ఈ జనసేన కూటమి అనేది ముందుకు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి సలహాల మేరకు, చంద్రబాబు నాయుడు గారి సలహాల మేరకు ఒక సామాజిక వర్గానికి, ప్రతి పేదవాడికి రాష్ట్రంలో న్యాయం జరగడానికి ఈ 2 కూటములు కలిసి, దాంతో కేంద్రంలో బీజేపీ కూడా కలిసి, ఈ 3 కలిసి ముందుకెళ్తాకి ఇవాళ రాష్ట్రంలో గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి సలహాలతో మంచి ఈ జనసేన ఈ తెలుగుదేశం పార్టీ కూటమితో రాష్ట్రంలో మంచి పనులు చేస్తాకి వాళ్ళ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది అనేది ఖాయం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది కావడం అనేది కల్లో మాట. ఇది జరగని పని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుద్ది రాబోయే 40 రోజుల ఎన్నికల్లో. ఇది మట్టి ఖచ్చితం. ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నాను, ఇది మట్టికి డెవలప్మెంట్ లేని రాష్ట్రం మాకొద్దు. ఈ బటన్ నొక్కుళ్ళు మాకొద్దు. మాకేదన్నా ఉంటే డెవలప్మెంట్ కావాలి, రోడ్లు పోయాలి. లిక్కర్ మాఫీ అన్నావు, ఎంతమంది ప్రాణాలు పోయినాయండి లిక్కర్తో? కల్తీ మద్యం దాగి ఎంతమంది? ఇవాళ ఇవన్నీ నువ్వు సరి చేయనాడు మళ్ళీ సిద్ధం అంటే దేనికి సిద్ధం అండి? ఇవన్నిటికీ సిద్ధం పెట్టి మేము సిద్ధం, దేనికి అవ్వాలి సిద్ధం? ఏంటంటే మీ పెనమలూరు నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా 1 సైడ్ అండి. ఇది 1 సైడ్. బోడే ప్రసాద్ గారు గెలవడం అనేది 1 సైడ్. ఇది దాంట్లో బంపర్ మెజార్టీ, దాంట్లో ఇంక డౌట్ సందేహం లేదు. ఏ మీడియా వాళ్ళకి కానీ బల్లగుద్ది చెప్తున్నా, ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నాను, ఇది 1 సైడ్ పోటీ. ఇది పోటీ అనేది ఉండదు. దీనికి బంపర్ మెజార్టీతో బోడే ప్రసాద్ గారు గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు. ఒకవైపు జోగి రమేష్ గారు కూడా సవాల్ చేస్తా ఉన్నారు, చంద్రబాబు కానీ లోకేష్ కానీ. ఈ సవాలు ఇవన్నీ బోడే ప్రసాద్ గారు ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. అర్ధరేత్ర పూట లేపినా సరే, నిదట్లో లేపి ఫోన్ చేసినా సార్ మాకు ఇబ్బంది వచ్చిందంటే వచ్చి చేసి ఇంటి ముందు నుంచి ఉంటే చేసే మనిషి. ఎక్కడ జోగి రమేష్ అండి? ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చి ఎవరిని ఓటు అడుగుతాడండి? అడగొచ్చు. నువ్వేం చేసావు? నువ్వు ఇవాళకి వచ్చేసి నీకు ఓటు వేయమంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తే నీకు ఓటు వేయాలి మేము? అవునా కాదా? ఎక్కడ పోటీ చేయమంటే ఇప్పుడు ఇక్కడ కాదు అంటాడు, రేపు పొద్దున ఇంకా 40 రోజులు ఉంది, ఇక్కడ కాదు ఎలక్షన్, నువ్వు అటు మైలవరమో లేదా ఎటోగొట్ట వెళ్ళిపో అని చెప్పేసి ఏదో నియోజకవర్గాన్ని పంపిస్తాడు. వాళ్ళు అక్కడ ఓటు వేయాలి నమ్మి? అంటే ఎవరొస్తే వాళ్ళు మేము పిచ్చోళ్ళలాగా ఓటు వేయాలి ఏంటి? మాకు అందుబాటులో ఉండే మనిషి, ఒక సామాన్య కార్యకర్తగా ప్రజల్లోకి ముందుకెళ్ళి అన్ని పథకాలు తీసుకొచ్చి వాళ్ళ అర్ధరేత్ర పూట ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి బోడే ప్రసాద్ గారు. నిజంగా చెప్తున్నాక ఆయనకి సీటు రానప్పుడు మేము పడిన ఇది సీటు అది ఇది అని చెప్పేసి విన్నప్పుడు మేము పడిన ఇది, ఇవాళ ఆయన రామంటే 1 సైడ్. ఇది బంపర్ మెజార్టీతో బోడే ప్రసాద్ గారు గెలుతున్నారు ఈ పెనమలూరు నియోజకవర్గంలో.